నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్‌కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధర్మరాజు శ్రీకృష్ణునితో, వాసుదేవా, నీవు కరుణా సముద్రుడివి, కావున నన్ను అనుగ్రహించు. మాఘమాసంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరు ఏమిటి, దాని మహత్యం ఏమిటి, దానికి సంబంధించిన కథ ఏమిటో వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. ధర్మరాజుని మాటలు విన్న శ్రీకృష్ణుడు అతనితో, రాజేంద్ర, మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి గురించి వివరంగా చెప్తాను. సావధానుడువై విను. ఈ ఏకాదశికి విజయ అని పేరు ప్రసిద్ధమైనది. ఈ ఏకాదశిని ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది, జయమనిస్తుంది. ఈ ఏకాదశి మహత్యము సమస్త పాపములను అపహరిస్తుంది, మిక్కిలి శ్రేష్టమైనది. ఈ ఏకాదశి మహత్యము గూర్చి నారద మునీంద్రుడికి బ్రహ్మదేవుడు వివరించాడు. ఈ వ్రతము మానవులకు నిరంతరము జయమును కలిగిస్తుంది. కనుకనే విజయ అను పేరు ఈ వ్రతమునకు సార్థకమైనది. పురాణములందు చెప్పబడిన విషయములందు అవివేకులు సందేహిస్తారు, కాని వివేకులకు సందేహమే కలుగదు. సత్యమునే తలుస్తూ ఉంటారు. రామాయణము నీకు తెలుసు కదా. దానిలో రాముడు 14 సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు కదా. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి తీరంలో పంచవటి యందు చాలా కాలము నివసించాడు. అక్కడ నివసించుచున్నప్పుడే లంకా నగరాధిపతి అయిన రావణుడు మహాత్ముడైన రాముని భార్యయగు సీతమ్మను, మహాపతివ్రత శిరోమణిని మారువేషంతో వచ్చి అపహరించాడు. రాముడు మిక్కిలి దుఃఖిస్తూ సీతను వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో మరణించటానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించాడు. అతడే శ్రీరామచంద్రునికి సీతాదేవి వృత్తాంతాన్ని చెప్పి మరణించాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ అరణ్య మధ్యలో తిరుగుతూ కంబధుని సంహరించి శాప విమోచనం కలిగించారు. తరువాత సుగ్రీవునితో శాశ్వతంగా మైత్రి ఏర్పరచుకున్నారు. వానర సైన్యాలు రామకార్యం కోసం నియోగింపబడ్డారు. వారిలో హనుమంతునిచే జానకి లంకలో అశోకవనంలో చూడబడింది. హనుమంతుడు శ్రీరాముని సందేశమును సీతకు నివేదించాడు. అశోకవనమును నాశనం చేశాడు. లంక నుండి తిరిగి వచ్చి రామునితో అక్కడ ఉన్న విషయాన్ని అంతటినీ వివరించాడు. హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతిని తీసుకున్నాడు. లంకపై యుద్ధానికి బయలుదేరాడు. వానరులను వెంటపెట్టుకుని నదులకు పతి అయిన సముద్రుని వద్దకు చేరుకున్నాడు. సముద్ర విస్తీర్ణమును చూసి మిక్కిలి ఆశ్చర్యమును పొందాడు. సముద్రమును ఎట్లా దాటాలి అని వానర వీరులతో కలిసి ఆలోచించాడు. శ్రీరాముడు విప్పారిన కన్నులతో లక్ష్మణుని చూసి, లక్ష్మణ, ఏమి పుణ్యమును చేసి ఈ సముద్రాన్ని దాటగలము అని అన్నాడు. ఈ సముద్రము మిక్కిలి లోతుగా ఉన్నది, నీటితో నిండుగా ఉన్నది. ముసళ్ళు, తిమింగలములు మొదలగు జలజంతువులు, చేపలు మొదలగు వాటితో కల్లోలముగా ఉన్నది. సులువుగా దాటే ఉపాయం ఏమీ కనుపడటం లేదు అని కూడా అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో, రామా, నీవు దేవాది దేవుడవి, పురుషోత్తముడవి. దాల్భ్యక అనే పేరుగల మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు. రఘుకుల తిలక, మనము ఉన్న చోట నుండి 4 మైళ్ల దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నదట. అతని చేత అనేక మంది బ్రాహ్మణులు చూడబడ్డారు. ఆ మహర్షి అతి ప్రాచీనుడు. మనము ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఏదైనా ఉపాయాన్ని సూచిస్తాడు అని అన్నాడు. శుభకరమైన లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్భ్యక మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అతని దర్శించాడు. శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎట్లా నమస్కరిస్తారో అట్లా రాముడిని చూసి ఆ మునీంద్రులు నమస్కరించారు. ఆ మహర్షి శ్రీరాముని పురుషోత్తమునిగా తెలుసుకున్నాడు. ఏ కారణము చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని అనుకున్నాడు. శ్రీరామునితో మహర్షి, రామా, నీవు ఈ విధంగా రావటానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు మహర్షితో శ్రీరాముడు, మునివర్య, తమ అనుగ్రహము వలననే ఈ సముద్ర తీరమున సైన్యములతో కలిసి ఉంటున్నాను. లంకను, రాక్షసులను జయించటం కోసమే వచ్చాను. మీ అనుగ్రహముతో ఈ సముద్రం దాటే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు గొప్ప వ్రతనిష్ఠాగరిష్ఠులు కనుక మీకు తెలియనివి ఏమీ ఉండవు. ఈ ఉపాయమును తెలుసుకోదలచి నేను మీ దర్శనమునకు వచ్చాను అని అన్నాడు.
ఆ మాటలు విన్న దాల్బ్యక మహర్షి శ్రీరామునితో, రామ, వ్రతములన్నిటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. దానిని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది. లంకను జయిస్తావు, రాక్షసులను సంహరిస్తావు, గొప్ప కీర్తిని పొందుతావు. ఏకాగ్రమైన మనస్సుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు. రామభద్ర, మాఘమాసము నందలి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ అని పేరు. ఆ ఏకాదశి వ్రతమును నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది. వానరులతో కలిసి సముద్రాన్ని నిస్సందేహంగా దాటగలవు. ఫలప్రదమైన ఈ విజయ ఏకాదశి వ్రత విధానాన్ని వివరంగా చెప్తాను, సావధానంగా విను అన్నాడు. రామచంద్ర, ఫాల్గుణ మాసంలో దశమి నాడు ఒక కలశమును బంగారముతో కాని, వెండితో కాని, లేక రాగితో కాని, చివరకు మట్టితో కాని చేయించుకోవాలి. తర్వాత ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశమును నీటితో నింపాలి. అందులో మర్రి, మేడి, మామిడి, రావి, జువ్వి అని 5 చెట్లు చిగుర్లను ఉంచాలి. కలశము క్రింద సప్తధాన్యములను పోసి పరచాలి. కలశము మీద చిన్న గిన్నెలో జవలు పోసి ఉంచాలి. దానిమీద శ్రీమన్నారాయణుని బంగారు ప్రతిమను అధిష్టాన దేవతగా స్థాపించుకోవాలి. ఏకాదశి నాడు ప్రాతకాలమునందే స్నానం చేయాలి. కలశమునకు గంధమును పొయ్యాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి. పూలదండలు చుట్టాలి. కలశము కదలకుండా పెట్టాలి. తరువాత గంధము, ధూపము, దీపము, అనేక విధములైన నైవేద్యములతో విశేషంగా పూజించాలి. ఏకాదశి నాటి రోజంతా కలశము ఎదురుగా భక్తిభావంతో కాలక్షేపం చేయాలి. రాత్రి జాగరణ కూడా కలశము దగ్గరనే చేయాలి. ద్వాదశి నాడు సూర్యోదయము కాగానే ఆ కలశమును నదిగాని, చెరువు వద్దకు గాని తీసుకుని వెళ్లాలి. మట్టితో చేసిన కలశమైతే నీటి ప్రవాహంలో విడిచిపెట్టాలి. ఒక్కొక్కసారి ఆ నీటిలో స్థాపించవచ్చు. మట్టి పాత్ర కాకపోతే వేదవేత్త అయిన బ్రాహ్మణోత్తమునకే అది దానం చేయాలి. కుంచమును దానము చేసేటప్పుడు వస్త్రమును, గోవును, భూమిని, బంగారమును కూడా దానం చేయవచ్చు. రఘుకుల తిలక, నేను చెప్పిన ప్రకారముగా నీవు సేనానాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరించు. నీకు తప్పక విజయం లభిస్తుంది అని చెప్పాడు. శ్రీరామచంద్రుడు మహర్షి ఆదేశాన్ని విన్నాడు. ఆయన చెప్పినట్లుగా యథావిధిగా కపివీరులతో కలిసి విజయ ఏకాదశి వ్రతమును ఆచరించాడు. వ్రతము పూర్తి అయిన వెంటనే రాముడు వంతెనను సముద్రము మీద నిర్మించాడు. లంకలోకి ప్రవేశించాడు. రావణుణ్ణి సంహరించాడు. విజయాన్ని పొందాడు. ధర్మనందన, ఈ ప్రకారంగా భూలోకంలో ఏ మానవులు ఈ విజయావ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఈ లోకంలో సర్వకార్యములందు జయము లభిస్తుంది. పరలోకంలో అక్షయమైన సుఖం లభిస్తుంది. అందువలన ఈ ఏకాదశి వ్రతము తప్పక ఆచరించదగినది. సమస్త పాపములను పరిహరించే ఈ విజయావ్రత మహత్యమును చదివినా విన్నా వాజపేయ యజ్ఞము చేసిన ఫలితము లభిస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.